శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవర్చంద్ర గారు. నమస్కారం అజీబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో అండి, మన టాలీవుడ్లో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. అవును. ఓకే, ఒక్కసారి మనం తమిళనాడుకి వెళ్తాం. ఓకే, వెళ్తే తమిళనాడులో అసలు కామెడీకి ఒక సెపరేట్ ట్రాక్ పెడతారు వాళ్ళు అక్కడ. కామెడీకి మనకు కూడా ఉన్నాయి, మనకు ఉన్నా కూడా మన కథలో ఇమిడుతాం మనం. అవును, ఇప్పుడు వాళ్ళు అలా కాదు, సెపరేట్ ట్రాక్ చేసి కరెక్ట్ సెపరేట్ మొత్తం సినిమా అంతా కామెడీ ఉంటుంది మన దాంట్లో. వాళ్ళు అలా కాదు, హీరోలతో సినిమా తీసేసి తర్వాత కామెడీ ట్రాక్ అంటే సెపరేట్ గా పెడతారు. ఎలాగా గౌండర్ మణిను సెందిల్లు ఇది వరకు అలాగా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఒడివేలు అలాగా సెపరేట్ ట్రాక్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. కానీ మనకంటే తక్కువే ఉన్నారు అక్కడ. మనకన్నా తక్కువే అంతమంది. మనకి టాలీవుడ్ ఎక్కువ అండి ఆర్టిస్టులు, కానీ అంత పరిశ్రమ అనుకుంటాం కానీ మన పరిశ్రమ ఎక్కువ అనిపిస్తుంది. మన పరిశ్రమ తెలుగులో చాలా మంది కమెడీస్ ఉన్నారు, 40 మంది ఉన్నారు. సో అట్లా కమెడియన్స్ లో తీసుకుంటే అండి, నగేష్ గారు ఒకళ్ళండి చెప్పుకోదగిన వ్యక్తి, బ్రహ్మాండమైన ఆర్టిస్ట్. మనం అనుకుంటాం కానండి, అందం ఉంటే తప్ప ఆర్టిస్ట్ కాలేము, అందం ఉంటే తప్ప సినిమాల్లోకి రాలేము అని అనుకునే వదంతిని, అనుకునే నానుడిని మార్చి రాసిన కామెడీ నటుడు నగేష్. మన సినిమాల్లోకి రావాలంటే ఒడ్డు పొడుగు ఉండాలి, అందం ఉండాలి, మొహం బాగుండాలి అని అనుకుంటాం కదా. ఇవన్నిటిని తిరగరాసేసి ఓన్లీ తన పెర్ఫార్మెన్స్ తోటి, తన నటనతోటి, తన డైలాగ్ డెలివరీ తోటి తమిళ చిత్రసీమను ఒక ఊపు ఊపిన నటుడు నాగేష్. అటు ఎంజీఆర్ నుంచి శివాజీ తోటి అందరితోటి సమానంగా ఈక్వల్గా ట్రావెల్ చేసి వాళ్ళ సినిమాల్లో ఎక్కువగా నటించే నటుడు నాగేష్ గారు. ఏమండి, ఇటు తెలుగులోను మనుషులంతా ఒకటే, వేటగాడు, విజేత, దేవత, ఇలాంటి రామారావు గారితో 4 సినిమాల్లో. తర్వాత తూర్పు పడమరలో ఒక సీన్ ఉంది, గుర్తు చేసుకుంటే గురువుగారు తీస్తుంది. తూర్పు పడమరలో నారాయణ రెడ్డి గారు, ఈయన డాక్టరు, తూర్పు పడమరలో డాక్టర్ క్యారెక్టర్. నారాయణ రెడ్డి గారు వైద్యం కోసం వస్తారు. వైద్యం కోసం వస్తే నారాయణ రెడ్డి గారు నాకు ఫ్రెండు అని చెప్పడానికి తన స్నేహితురాలకు ఫోన్ చేస్తాడు ఆయన, శ్రీవిద్య గారికి. నారాయణ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఆయన నాకు కవిత రాసి పెడతారని చెప్పేసి, ఇదిగో ఇప్పుడు నా ఎదురుగుండా కూర్చొని రాస్తున్నారని చెప్పి కామెంటరీ చేస్తూ ఉంటాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత తన గొప్పతనాన్ని సినిమా వాళ్ళు నాకు పరిచయం, రైటర్ గారు కూడా నా దగ్గరికి వైద్యానికి వచ్చారని చెప్పాలని ఆయన తాపత్రయం. ఏమండి, ఆ సీన్ బాగా పండింది. అయితే నారాయణ రెడ్డి గారు చేసి ఒక పాట రాయండి అంటాడు ఆయన. రాస్తే ఆయన పాట రాశాడు. ఆయన రాసి తెలుగు వాళ్ళ మీద ఏదో పాట రాశాడు. రాసిన తర్వాత వైద్యం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నారు. సార్ బిల్లు అన్నాడు. నా పాట నీ బిల్లుకు చెల్లు. ఇలాంటి అంటే టైమింగ్స్ చెప్పాలంటే మన టైమింగ్స్ అది. ఈయన 1933లో కృష్ణన్ రుక్మిణమ్మ దంపతులకి తమిళనాడులో ధారాపురంలో జన్మించాడు. ఆయన ఎడ్యుకేషన్ అది బాగా చదువు ఇంట్రెస్ట్గానే కష్టపడి చదివించారు వాళ్ళు. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కూడా ఉంటుంది వాళ్ళది. కష్టపడి చదివాడు. చదివిన తర్వాత ఇక ఆయన వీళ్ళ కష్టాలు చూడలేక తనే ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి మెడ్రాస్ బయలుదేరి వచ్చాడు చదువుకుని. కొంత చదువుకున్నాడు, బాగా ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగా మాట్లాడతాడు. ఏమండి, వచ్చిన తర్వాత అక్కడ రూమ్మేట్స్ దొరికారు 2. ఇప్పుడు ఎవరి అభివృద్ధికి ఎవరు తోడ్పడతారో అని మనం చెప్పలేమండి ఒక్కొక్కసారి. ఇప్పుడు నా వల్ల ఒకళ్ళు రావచ్చు, ఒకళ్ళ వల్ల నేను రావచ్చు. అలాగా నగేష్ గారికి ఒక రూమ్లో చోటు దొరికింది. అక్కడ ఒక ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు నటుడు శ్రీకాంత్, తమిళ్లో హీరోగా చేశాడు ఆయన. లక్ష్మి గారితో ఒక సినిమా చేశాడు ఆయన. తర్వాత వాలి అనే రైటరు, వాలి అనే మంచి రైటర్ ఆయన, మంచి పేరు తమిళ్లో. వాళ్ళిద్దరూ అప్కమింగ్ ఇంకా ట్రై చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఈయన చేరాడు. ఆ రూమ్లో ఉంటూనే ఈయనకి ఎడ్యుకేషన్ ఉంది కదా, ఒక అప్లికేషన్ పడేశాడు రైల్వేకి, సేఫ్టీకి, ఏదైనా ఉద్యోగం వస్తుందని చెప్పేసి. రైల్వేలో ఉద్యోగం వచ్చింది. తక్కువ స్ట్రైక్ అయింది. ఆ రైల్వేలో క్లర్క్గా ఉద్యోగం చేస్తున్నాడు ఆయన. రైల్వే అప్పట్లో ఉద్యోగాలు చదువుకునే వాళ్ళు బాగా రైల్వేలకి ట్రై చేసేవాళ్ళు కాదు. అప్పుడు ఉద్యోగాలు అప్లై చేస్తే వచ్చేసాయి చదువుకునే వాళ్ళకి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత ఆ రైల్వే అసోసియేషన్ ఉంటుంది కదా, దాంట్లో డ్రామాలు వేస్తున్నారు.
వాళ్ళు రైల్వే ఉద్యోగులందరూ కలిసి నాటకాలకు గ్రూపులు కొంత ఏర్పడతారు, తెలిసే ఉంటుంది మీకు. ఏ ఆఫీస్ అయినా సరే, ఏజీ ఆఫీస్ అయితే ఇదైనా సరే, రైల్వే ఆఫీస్ అయినా, రైల్వే వాళ్ళైనా సరే, వాళ్ళకి ఒక థియేటర్స్ కూడా ఉంటుంది రైల్వే దీంట్లో. వాటిలో డ్రామాలు వేస్తున్నారు. అందులో నగేష్ విపరీతంగా వేసేస్తున్నాడు ఆయన నాటకాలు. పైగా పెర్ఫార్మెన్స్గా తినేస్తున్నాడు పట్టుకుని అందరినీ. పర్సనాలిటీ తక్కువ, పెర్ఫార్మెన్స్ ఎక్కువ. ఒకసారి ఎంజీఆర్ గారిని పిలిచారు మెడ్రాస్ జాబ్ కదా, ఎంజీఆర్ గారిని పిలిచారు. ఎంజీఆర్ గారిని పిలిస్తే స్టేజ్ మీద నగేష్ అనేవాడు ఆయన చాలా బాగా నటిస్తున్నాడు. ఆయన మాడ్యులేషన్ కానీ, ఆయన డైలాగు ఇది కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఆయన సినిమాలో నటిస్తే బాగా పనికొస్తాడు అని ఒక మాట వదిలేడు. ఆయన సినిమాలో బాగా అభివృద్ధి చెందుతాడు అని ఒక ఎంజీఆర్ గారు ఒక నోట్ వదిలేశారు ఆయన. దాంతో నాటుకుపోయింది. అక్కడి నుంచి సినిమాలో ప్రయత్నాలు మొదలెట్టాడు ఆయన. ఇంకా ఉద్యోగం మీద ఏమో మనసు ఉంటుంది. ఎంజీఆర్ లాంటోడు హీరో ఒక పొగడ్తో వదిలేసిన తర్వాత అక్కడి నుంచి మనముళ్ళ మరుదారు అనేది ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వచ్చిన తర్వాత ఏమి రాలా, గుర్తింపు రాలా, ఏదో ఒక వేషం ఇచ్చారంతే. పైగా ఆయన పర్సనాలిటీ ఓహో వేషం ఇచ్చేద్దాం అనేంత కాదు అప్పుడు. అలాగా సర్లే, ఆయన సైకాలజీ ఏంటంటే ఇప్పుడు మనం గ్రహించాల్సింది, ఇప్పుడు ఈ సినిమాలో రాలేదు కదా అని చెప్పేసి మనం వెనక్కి వెళ్ళిపోయామనుకో మనం ఎవరు గుర్తించరు. అంచేత ఏ వేషం వస్తే ఆ వేషం, ఒక 10 సినిమాల్లో వచ్చామనుకో మన మొహం 10 సినిమాల తర్వాత అయినా గుర్తుంటుందిగా అనే సైకాలజీ నగేష్. అప్పుడు చిన్న వేషం వచ్చినా సరే ఏ సినిమా పడితే ఆ సినిమా వేషం అడిగి వేయటం మొదలుపెట్టాడు ఆయన. అలా 10 సినిమాలు చేశాడు ఆయన. 10 సినిమాలు చేస్తుండగా అందరినీ కలుస్తారు కదా ఆయన. బాలచంద్ర గారి దృష్టి పడింది ఈయనకి, నగేష్ గారి మీద. బాలచంద్ర గారి దృష్టి పడితే ఆయన ఫేస్కి తగినట్టు కథలు రాశాడు. బాలచంద్ర గారి గొప్పతనం. ఈయన ఒక సర్వర్ సుందరం కథ తెలిసే ఉంటుంది అందరికీ. ఈయన ఒక సర్వర్ అయితే కేఆర్ విజయ్ గారు అలా వస్తూ ఉంటారు. అందరూ కలిసి ఒక ఉమ్మడి దీంట్లో ఉంటారు అద్దెకుంటే అక్కడ ఒక అతను కలవటానికి కేఆర్ విజయ్ వస్తుంది. కేఆర్ విజయ్ చాలా అందగట్టే. ఆవిడ ఏం చేస్తుందంటే ఇతని అందరికీ ఉపయోగపడుతూ ఉంటాడు. ఆ ఇంట్లో ఉపయోగపడుతూ ఉంటే అతను ఏం చేస్తాడంటే అతను చూసి ఆప్యాయంగా పలకరిస్తుంది కేఆర్ విజయ్. ఆ ఆప్యాయంగా పలకరించడాన్ని ఏమనుకుంటాడు అయినా తనంటే ఇష్టమేమో అని కళ్ళగంటూ ఉంటాడు ఇతను. అక్కడి నుంచి ఏం చేస్తాడంటే ఇతను ఆ తర్వాత అలా ఉండంగానే ఒక రోజుని తను లవ్ చేసిన ముత్తురామని తీసుకుని నాగేష్ని కలవడానికి వస్తుంది. అప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు ఒంటరిగా వచ్చేసి అయినా అద్దంలో చూసుకుని ఈ ఫేస్కి ఆవిడ లాంటిది కావాలా, నువ్వు అనుకోవటం ఏంటి, నువ్వు ఆశించడం ఏంటి, అది చాలా తప్పు కదా అని చెంపలేసేసుకుని అక్కడి నుంచి బాధపడతాడు. యాక్చువల్గా ఇక్కడ ఇంత కథని అతను నమ్మి వేయటం బాలచంద్ర గారి గొప్పతనం. ఆ తర్వాత సినిమా ఆర్టిస్ట్ అవుతాడు. అదే అసలు ఈ కథ అంతా అంటే బాలచంద్ర గారి గొప్ప అంటే బాలచంద్ర గొప్పతనం దేంట్లో ఉంటుందంటే అతని ఫేస్కి పర్సనాలిటీకి తగిన కథ రాశాడు ఆయన. అది గొప్పతనం. ఇంకా లైఫ్ వచ్చినట్టే అంటే ఇప్పుడు అతను ఆశించడం కరెక్ట్ కాదుగా, ఒక అందమైన అమ్మాయిని ఆశించడం కరెక్ట్ కాదా, అలా రాశాడు ఆయన కథ. అందుకని అతను కూడా పెద్ద హీరో అయ్యాడు, పెద్ద హీరో అవుతాడు. పెద్ద హీరో అయిన తర్వాత ఇక అది మామూలు. అది ఏమండి ఇలాంటి సినిమాల్లో ఇక ఈ సినిమా తర్వాత ఎంజీఆర్ ఊర్వాలయం అని చెప్పేసి ఒక సినిమాలో ఆయన ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత శివాజీ గణేష్ను, ఆ తర్వాత జమిని గణేష్ను, ఆ తర్వాత జయచంద్రం, మొత్తం హీరోలందరి దాంట్లోనూ వేషాలు విపరీతంగా. నగేష్ పెర్ఫార్మెన్స్కి ఆ టైమింగ్ డ్యాన్స్ కూడా బాగా చేస్తాడు. ఇది కదా ఆ డ్యాన్స్ ఫాలో అయింది మన తెలుగులో రాజుబాబు. నగేష్ గారిని పెర్ఫెక్ట్గా ఫాలో అవుతాడు. ఇలా చేస్తాడు. ఇవన్నీ బాగా చేసేవాడు ఆయన. ఏమండి అలా నాగేష్ గారు చేస్తుండగా మన తెలుగులో తొలి ప్రేమలో ఫస్ట్ చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ గారితో. ఆయన తర్వాత ఇక అక్కడి నుంచి వరుసగా తెలుగు సినిమాలు, తర్వాత తమిళ్లో సినిమాలన్నీ ఇదివరకు డబ్బు అయ్యాయి తెలుగులో. సో పాపులర్ సర్వర్ సుందర్ దగ్గర నుంచి పాపులర్ అయిపోయాడు తెలుగు ఆడియన్స్. రామారావు గారితో 5-6 సినిమాలు చేశాడు ఆయన, చెప్పాను కదా ఆ సినిమాలు చేశాడు ఆయన. తర్వాత వరుస అందరు హీరోలతో చేశాడు ఆయన సినిమాలు. ఏమండి అలా చేస్తుండగా రామానాయుడు గారు దీంట్లో చేసినప్పుడు రామానాయుడు గారు ఈయన మేధావితనం చూసి ఈయన కథ చెప్పే విధానం,
మాడ్యులేషన్ తీసి డైరెక్షన్ చేసి ఉమ్, దాంట్లో మొరటోడు అని చెప్పి సత్యనారాయణ హీరోగా సినిమా తీశాడు ఆయన. ఉమ్, ఒక సినిమా తన కథ రాసుకుని ఆ, కథ చెప్పాడు రామానాయుడు గారికి. ఓకే. ఏమండి ఉమ్, అలా ఇచ్చేసి ఇచ్చేసాడు ఆయన. ఉమ్, తాయి ఇలా జరుగుతుండగా కొంతకాలం తమిళ ఇండస్ట్రీ నాగేష్ని బ్యాన్ చేసింది. ఉమ్. ఈ మధ్యలో వడివేలుని కూడా బ్యాన్ చేశారు, గుర్తుందో లేదు. అది జయలలిత గారి. జయలలిత గారు. అవును. అలాగే ఇప్పుడు ఎంజీఆర్ గారి వల్ల బ్యాన్ చేశారు. ఏది మెచ్చుకున్న ఆయనే. మెచ్చుకున్న ఆయనే. ఆ, మరి విషయం ఏంటనుకుంటున్నారు మరి? ఆ, అంచేత ఒకసారి ఒక సభ జరుగుతుంది. సభకి ఎంజీఆర్ గారు రావాలి. అందరూ ఉన్నారు. నాగేష్ గారు కూడా వెళ్ళాడు. నాగేష్ గారు వెళ్ళిన తర్వాత ఎంజీఆర్ గారు వచ్చారు. అందరూ లేచారు, నమస్కారాలు పెట్టారు. నాగేష్ లేవాల. ఉమ్, మరి చూశాడో లేదో ఒరిజినాలిటీ మనకు తెలియదు. ఓకే. ఎంజీఆర్ గారు దృష్టి పడింది. అంటే వీడు అయితే పెరిగిపోయాడా వీడు అని చెప్పేసి ఒక లుక్ వేశాడు అంతే. ఉమ్, ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఇన్ఫామ్ చేస్తారు వీళ్ళగాని. ఓకే. ఇక అతన్ని పెట్టుకోవద్దని చెప్పేసి ఉమ్, ఇచ్చేసారు. కొంతకాలం అలాగైపోయింది. ఉమ్, అంతేకాకుండా ఈయన తన దీంతో మన ఒక థియేటర్ కట్టాడు పాండి బజార్లో. పెద్ద స్థలం, ఉమ్. బ్రహ్మాండమైన థియేటర్ కట్టాడు ఆయన. దానికి ట్యాక్స్ కట్టలేదని కన్స్ట్రక్షన్ ఆపేశారు. ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి. గవర్నమెంట్ కావాలని చేసింది అది. అదే అదే. ఆ తర్వాత నాగేష్ని నానా తిప్పులు పెట్టారు. ఎంజీఆర్తో పెట్టుకుంటే అంతే కదా. రైట్. ఆ తర్వాత వెళ్ళి ఏదో చేసుకుని కాంప్రమైజ్ అయిపోయారు. ఆ తర్వాత క్లియర్ చేశాడు, అది వేరే విషయం. అప్పటికే అప్పటికి జరగాల్సిన నష్టం జరిపోయింది. ఇంకొక నష్టం ఏంటంటే తల్లి అంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే కష్టపడి పెంచారు అని తల్లి అంటే తమిళనాడులో ఇప్పుడు బాధపడే వాళ్ళందరూ కూడా ఎంజీఆర్ కూడా తల్లి అంటే పని మనిషిగా చేసి ఎంజీఆర్ని పెంచింది. ఇలాగా ఈ రుక్మిణమ్మ అనే ఆవిడ బాగా చేసింది. తను ఫామ్లోకి వచ్చిన తర్వాత తల్లికి ఒక కారు కొని నువ్వు ఎక్కడికి వెళ్ళమ్మా గుడికి వెళ్ళాలంటే గుడికి వెళ్ళు, బయటికి వెళ్ళాలంటే బజార్కి వెళ్ళి కారులోనే వెళ్ళమ్మా అని చెప్పేసి తల్లిని కారు ఇచ్చి పంపించాడు. అలా కారు వెళ్తుండగా ఒకరోజు సడన్గా కారులోనే ఆవిడ చచ్చిపోయింది తల్లి. అది భరించలేకపోయాడు. న్యాచురల్ డెత్. అదే కారులో వెళ్తుండగా అంటే ఆనందం పట్టలేకో లేకపోతే కొడుకు ఇంత నన్ను సుఖపెడతానని ఇవన్నీ ఎమోషన్స్ ఉంటాయండి కొన్ని. అది పడుతున్నాడు. సరే ఒక్కగానొక్క కొడుకు ఆనంద్. మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఏది అరేంజ్ మ్యారేజ్. ఓకే. ఏమండి ఒక్కగానొక్క కొడుకు ఆనంద్ని హీరోని చేద్దాం అనుకున్నాడు. హీరోని చేద్దామంటే సినిమాలన్నీ ఫ్లాప్. తను తీశాడు ఫ్లాప్. అటు ఆర్థికంగా నష్టపోయాడు. తర్వాత రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాడు. అటు రియల్ ఎస్టేట్లో నష్టం వచ్చింది. మొత్తం ఫైనాన్షియల్గా దెబ్బతీశాడు. ఇటు కొడుకును చూసి భరించలేకపోతున్నాడు. కొడుకు కూడా అంటే నాగేష్ అంటే ఏదో పెర్ఫార్మెన్స్తో వచ్చాడు కానీ కొడుకులు అలా ఉండరు కదా. అంచేత అలాగా చేస్తూ సినిమాలు చేశాడు కొన్ని. మంచి డాన్సరు. తండ్రి డ్యాన్స్ అంతా అతనికి వచ్చింది, మంచి డాన్సరే. కానీ ఫేస్ అంతా ఇదిగా ఉండదు. వచ్చేసరికి డల్లు 10-15 సినిమాలు చేసేటప్పటికి డల్ అయిపోయాడు. ఒక పక్కన కొడుకు ఇబ్బంది, ఒక పక్కన థియేటరు, ఒక పక్కన తల్లిపోయింది, ఒక పక్కన ఆర్థికంగా నష్టాలు వచ్చినాయి. ఇన్ని బాధలతోటి 75th ఇయర్లో ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి 2008లో హార్ట్ అటాక్ వచ్చి 2009 జనవరి 1st తారీఖుని చనిపోయాడు ఆయన నాగేష్ గారు. అది న్యూ ఇయర్ అంతా తమిళ చిత్ర పరిశ్రమకి పెద్ద షాక్. 2009 జనవరి 1స్ట్లో చనిపోయాడు ఆయన. అంటే ఇవన్నీ తట్టుకోలేకపోయాడు ఆయన. వరుస దెబ్బలే. మెయిన్గా బిడ్డ గురించి కొడుకు గురించి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ కాలేదు. ఓవర్కమ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పైగా రేపు ఏమైపోయింది, మొత్తం అన్నీ పోయినాయి, ఆస్తులన్నీ పోయినాయి, థియేటర్ పోయింది, మొత్తం అయిపోయింది. సినిమా తీసి డబ్బులు పోగొట్టుకున్నాడు ఆయన. ఇలాగ అయ్యేటప్పుడు అంటే మనం ఏం చెప్పలేం. వాళ్ళు చేసిన తప్ప అంటే మనం ఏం చెప్పలేం. ఇచ్చేదంటే వాళ్ళు కరెక్టే కదా. బిడ్డల కోసం చేయకపోతే ఇంకెవరు చేయాలి? దేనికోసం ఆస్తులు సంపాదించేది? ఓకే, తల్లి పోయిందంటే ఓకే, కొంచెం వయసు రీత్యా ఇది వచ్చింది కాబట్టి. కానీ రేపు ఫ్యూచర్ కొడుకు ఏమైపోతాడు అనే బాధ దిగులు ఉంటుంది తండ్రికి. ఇలాంటి దాంట్లో అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం
సేఫ్ చూసుకున్న తర్వాత ఫైనాన్షియల్గా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఏ రిస్క్ చేసినా, వ్యాపారం చేసినా, ఇలాంటి సినిమాలు తీసినా కూడా సగం మాత్రమే రిస్క్ చేయాలనేది ఒక ఇది పాఠం. ఎందుకంటే పూర్తిగా పెట్టకూడదు అంటారు. నీ దగ్గర డబ్బు ఉందంటే 5 రకాలుగా విభజించుకోండి అంటారు, చూసారు? 2-3 రకాలు. ఇండస్ట్రీ ఇది ఈ సక్సెస్ కూడా అండి, వీళ్ళ తర్వాత మళ్ళీ వారసత్వం సక్సెస్ అనేది సక్సెస్ ఎవరికి లేదు, అందరికి దాదాపుగా లేదు. అందరికి ఒక్క రామనాయుడు గారి అబ్బాయికి తప్ప, ఈయన చిరంజీవి గారి ఫ్యామిలీ తప్ప, కృష్ణ గారికి వచ్చింది తప్ప, వచ్చింది ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి వచ్చింది. రామనాయుడు గారి దర్శకుల ఫ్యామిలీలో మాత్రం చాలా వరకు తక్కువే. దర్శకుల ఫ్యామిలీ అసలు రాలేదు. ఇప్పుడు రాఘవేంద్ర గారు మా గురువు గారు. అవును, అంతే కదా. సో ఆర్టిస్టులు కూడా కొంతమంది అంటే ఒకటండి, మా గురువు గారు దాంట్లో అసలు కృషి లేదు. మెయిన్ ఇప్పుడు మన కృషి కూడా ఉండాలి కదా. రికమెండ్ చేయడం ఆయన రికమెండ్ చేయరండి, ఎప్పుడు రికమెండ్ చేయలే, ఎప్పుడు చేయలే. వీళ్ళ కష్టం మీద లేక కష్టమే. ఎందుకంటే రికమెండ్ చేస్తుంటే ఈయన 1-2 సినిమాల వరకే పనికి వస్తుందండి. ఆ తర్వాత వీళ్ళ దీంట్లోనే రావాలి, కష్టం మీద రావాలి. ఇచ్చేదంటే అదే మేము మోసుకుపోతామని శ్రీహరి ఒకసారి అన్నాడు లేదు సభలో, అరుణ్ బాబుని మీరేం భయపడక దిగులు పడకండి అని చెప్పి. అలా ఎంతకాలం చేస్తారండి? కాకపోతే ఇక్కడ ఒక కంపారిజన్ లో నగేష్ గారు లాగా వీళ్ళు ఇప్పుడు టాపిక్ వచ్చి అంటే వాళ్ళకి ఎసెట్స్ హ్యాపీగా చేసి పెట్టారు. ఇప్పుడు కెరీర్ అంటే నగేష్ గారు కూడా చేసి పెట్టారు సార్. కాకపోతే వ్యాపారంలో పోయింది, రియల్ ఎస్టేట్ లో పెట్టారు, థియేటర్ లో పోయింది. థియేటర్ ఏమో చాలా కాలం ఆగిపోయి ఆ పన్నులు దీనివల్ల అయిపోయింది. ఎంజిఆర్ గారు ఆఖరి కవరించాడులేండి, ఆయన కాంప్రమైజ్ అయిపోయారు. ఇట్లాగా చాలా మంచి థియేటర్, మంచి ప్లేస్, పాండి బజార్ మెయిన్ ప్లేస్. నేను వెళ్ళాను ఆ థియేటర్. మన బ్రహ్మాండం. నగేష్ నేను కలిసి ట్రావెల్ చేసాం ఆంధ్ర అంతా ఒకసారి. ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఏదో ఫంక్షన్కి, పాలకొల్లు ఫంక్షన్కి వెళ్తూ ఆయన వెళ్ళి ఏం చేస్తారు తెలుసు ఆయన. ఆ తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి నగేష్ గురించి. నగేష్ ఎంత గొప్పవాడు అంటే, తిరువలయాడు అని చెప్పి శివాజీ గణేషన్ ఒక భక్తి సినిమా చేస్తున్నాడు ఆయన. అందులో శివుడు చేస్తుంటే శివాజీ గణేషన్ ఏదో ఒక డైలాగ్ ఏదో కరెక్ట్గా రాలేదు. అది నగేష్ ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, నగేష్ కరెక్ట్గానే ఇచ్చాడు. ఆయన చెప్పాడు నా ఎక్స్ప్రెషన్ తగినట్టుగా ఇది లేదన్నట్టుగా ఫీల్ అయ్యాడు నగేష్. నగేష్ వచ్చి శివాజీ గణేష్ అన్న నువ్వు ఆ డైలాగ్ చెప్పేటప్పుడు అంత ఇదిగా అక్కడప్పుడు నేను భయపడుతున్నాను కదా, అంత గంభీరంగా అక్కర్లేదు అనుకుంటాను అని ఏదో ఒక సజెషన్ మాత్రం ఇచ్చాడు. క్లారిటీ ఉంది. సజెషన్ ఇస్తే శివాజీ గణేష్ను బళ్ళేరా అని ఆ పెద్ద వ్యక్తి కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి ఆయన ఏది కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్, ఇది మ్యాచ్ కాలేదు, నీ ఎక్స్ప్రెషన్కి నా డైలాగ్కి మ్యాచ్ కాలేదు శివుడిగా, అని చేత నేను మళ్ళీ చేస్తాను రీటేక్ అని చెప్పి టేక్ చేశాడు. అంటే నగేష్ అంతటి ఇదివరకు ఆర్టిస్టులు ఎలా ఉండేవాళ్ళు అంటే ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకునేవాళ్ళు, గౌరవం కూడా ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ కమెడియన్ చెప్తే నేను ఎందుకు వినాలి అనేది మాత్రం ఇదివరకు లేదు. ఇప్పుడు ఎంజిఆర్ గారు కూర్చుంటే ఏమైంది, లేకపోతే ఇదైంది, ఒకవేళ చూసుండకపోవచ్చు, తప్పే. అదే జయలలిత కూడా అంతే కదండి. అవును, అంటే ఆయన కామెంట్ అదే వడివేలు గారిది కామెంట్, అది కామెంట్ అదే ఎలక్షన్లో. సో ఓకే, సో మొత్తానికి నగేష్ గారు ఎండ్ మాత్రం అంత అయితే ఆయన ఒకటండి, ఎన్ని బాధలు పడ్డా ఇది పోయినా ఆయన స్టార్డమ్ మాత్రం బాగా చూశాడు. అవును, 1000 సినిమాలు యాక్ట్ చేశాడు ఆయన. 1-2 కాదు, 1000 సినిమాలు. ఆయన ముందు ఎక్కడ కాంబినేషన్ వచ్చిందంటే మనోరమ గారితో వచ్చింది బాగా కాంబినేషన్, హిట్ కాంబినేషన్. వాళ్ళు హిట్ పేరు ఉంటుంది కదా, మన రాజబాబు రమాప్రభ ఇలా అనుకుంటాం చూసారా, అలాగా. ఇప్పుడు కోవేశ్వర్లను బ్రహ్మానందం ఇలాంటి కాంబినేషన్ లాగా అక్కడ నాగేష్ గారికిను మనోరమ గారికి కాంబినేషన్ బాగా హిట్ పేరు. మరుమళ్ళ మరుదారం అని ఏదో ఫస్ట్ సినిమా, అక్కడి నుంచి బాగా వచ్చింది. ఊరాలయంలో ఎంజిఆర్ సినిమాలో మనోరమకి నాగేష్కి కాంబినేషన్, ఆ కాంబినేషన్ వరుసగా హీరోలు అందరి సినిమాల్లోనే ఈ పేరే ఒకసారి సక్సెస్ అయితే అంతే. అంచేత దాదాపు 1000 సినిమాలు చేశారు. 1000 సినిమాలు పెద్ద రికార్డు ఇది, అందులో సందేహం లేదు. సరే, మన తెలుగులో కూడా బ్రహ్మానందంగా వాళ్ళు చేశారనుకోండి వేరే. అంచేత ఇలాగా
నగేష్ గారి జీవితం ఒక అంటే కష్టపడితే ఏ స్థాయికైనా ఎదగొచ్చు అనేది నగేష్ గారి జీవితం వల్ల మనం తెలుసుకోవచ్చు. అంచేత మనలో లోపాలు ఉంటే కూడా వాటిని కవర్ చేసుకుంటూ మనం ఏం చేయొచ్చు అనేది ఆలోచించి కష్టపడి పైకి రాగలం, ఏ స్థాయికైనా వెళ్ళగలం అనేది నగేష్ గారి జీవితం మనకి నిరూపణ అయింది.